అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు వచ్చేసి మీకైతే ఒక రెసిపీ చూపించబోతున్నాను. కొత్తదని అయితే చెప్పను, కాకపోతే కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి అయితే అసలే తెలియకుండొచ్చు. ఏంటంటే బెండకాయ దప్పడం అనమాట. మేము వచ్చేసి దప్పడం అంటాము, మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మనమైతే ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి అయితే పెట్టేసుకోవాలా. తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ మనం ఏ రెసిపీ చేయాలన్నా ముందైతే ఆయిల్ వేసుకోవాల్సిందే. మనము ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందైతే ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు 3 ఒకటేసారి వేసేసుకుందాము. కావాలంటే మీరు ఒక్కొక్కటిగా కూడా వేసుకోవచ్చు. నేనైతే వేసేస్తున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలి కొద్దిగా. ఇప్పుడైతే మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసాం కదా, ఇవైతే మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఆనియన్ మనకి మంచిగా ఫ్రై అవ్వాలా. మనకైతే ఆనియన్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఐస్ క్రీమ్ డబ్బా తీసి ఐస్ క్రీమ్ వేస్తున్నా అనుకోకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలా. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు అయితే వేసేసుకోవాలా. పసుపు కూడా వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలా. మనకైతే ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసి బెండకాయలు అయితే వేసేసుకోవాలి. బెండకాయలు చూస్తున్నారు కదా, చిన్నగా అయితే కట్ చేయలేదు, ఎందుకంటే దప్పడం కాబట్టి మనకైతే ఇలా పెద్ద సైజులోనే ఉంటే చాలా బాగుంటది అన్నమాట. ఇవి ఏంటంటే ఆల్రెడీ కడిగేసుకొని ఆరబెట్టేసుకొని తర్వాత కట్ చేసుకుంటే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే బెండకాయలు అయితే వేసేస్తున్నా. ఇప్పుడైతే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుందాము. మసాలా అంటే మసాలా కొద్దిగా జీలకర్ర, అలాగే మెంతులు వచ్చేసి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలా. ఇప్పుడు వచ్చేసి మనం బెండకాయలో ఉప్పు, కారం అయితే వేసేసుకోవాలి. రుచికి తగినంత వేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి జీలకర్ర అలాగే మెంతులు కూడా ఫ్రై అయిపోయినాయి, ఆఫ్ చేసేసిన. సాల్ట్, కారం వేసుకున్నాం కదా, కలిపేసుకున్న తర్వాత ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మనకి బెండకాయ మొత్తం మగ్గిపోతుంది అన్నమాట. మనకైతే బెండకాయ కాస్త మగ్గిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు వేసుకోవాలా. మీకు ఎంతైతే గ్రేవీ అవసరం అనుకుంటారో అంత వేసుకోండి. పులుసు వేసుకున్నాం కదా, ఈ పులుసు అయితే మంచిగా మసలాలన్నమాట. ఒక 5-10 మినిట్స్ పాటు మంచిగా మసల పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి బెండకాయలో మనం చింతపండు పులుసు వేసాం కదా, అది మసలే లోపు మనమైతే శనగపిండిని ఒక 2 స్పూన్స్ తీసుకోండి. తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని కలిపేసుకోవాలా. చూస్తున్నారు కదా, ఇలా గడ్డలు లేకుండా మొత్తం మంచిగా సాఫ్ట్ గా కలిపేసుకోవాలా. మంచిగా చింతపండు పులుసు అయితే మంచిగా మరిగిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇది శనగపిండి ఇందులో వేస్తూ కలుపుకోవాలి. మనం శనగపిండి వేసుకున్నాం కదా, శనగపిండి కూడా మంచిగా కుక్ అయిపోవాలి. ఒక 5 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోండి. ఈ లోపు మనం అయితే జీలకర్ర, మెంతులను అయితే పౌడర్ చేసుకున్నాము. చూసారు కదా,
పొడి వేసేసాం కదా, జీలకర్ర మెంతుల పౌడర్ వేసిన తర్వాత స్మెల్ ఎంత బాగా వస్తుందంటే చాలా బాగా వస్తుంది. ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకుందాము. ఇలా మంచిగా కుక్ అవుతున్నప్పుడు చివరిలో అయితే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఎంతో ఈజీ అండ్ టేస్టీ బెండకాయ దప్పడం అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూడండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.